హలో ఫ్రెండ్స్, వివాహిత సంబంధాల గురించి అంటే వివాహం చేయబోయే ప్రతి తల్లిదండ్రులు, ప్రతి పిల్లలు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా ఆడపిల్లనిచ్చే తల్లిదండ్రులు, ఆడపిల్ల కానీ ఆ అబ్బాయి ఎలాంటి వాడో ఎంక్వైరీ చేసి మరీ పెళ్లి చేసుకోవాలని మనవి చేస్తున్నాము. జరగబోతున్న ఘోరాలు చూస్తుంటే రోజు కట్నాలు, వేధింపులు. అసలు కట్నం లేని పెళ్లి చేయాలని ఎందుకు అనుకోవడం లేదు? ఒక అమ్మాయిని వాళ్ళ ఇంటికి పని సర్వింగ్ అంటారు. పిల్లల్ని కనాలి, వంటలు చేయాలి, లైఫ్ లాంగ్ వాళ్ళ ఇంటికి శాశ్వతంగా ఒక సెక్యూరిటీ అండ్ పని మనిషి అండ్ అతనికి సేవ చేసే ఒక రంభ. ఇన్ని చేస్తున్న అమ్మాయిని ఇచ్చేటప్పుడు మళ్ళీ కట్నం ఎందుకండి? అమ్మాయికి కావాల్సింది పెట్టి వివాహం చేసి ఇవ్వాలి, కానీ కట్నం లేని వివాహాలు ఇంకా తీసుకురావాలని ప్రతి తల్లిదండ్రులకి మనవి చేస్తున్నాను. ఒక్క రూపాయి కూడా వాడికి కట్నం ఇవ్వకూడదు. అలా చేసుకునేవాడికి మాత్రమే పెళ్లి చేసి ఇవ్వండి. దయచేసి కట్నాన్ని రద్దు చేయండి. మనమే తీసుకురావాలి చట్టాన్ని. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళకి కొడుకుంటే కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోండి. మీరు మంచి వాళ్ళే కావచ్చు, కానీ కొడుకు మంచివాడు అవ్వడు. కట్నంతో మళ్ళీ బతికేయచ్చు, మనం కష్టపడకుండా అని తయారవుతాడు. సో నేను ఈనాటి నుంచి అందరికీ చెప్తున్నది ఒక్కటే, వివాహాన్ని ఇద్దరికి ఇష్టమైన వివాహం చేయాలి. ఇద్దరిలో ప్రేరేపించాల్సింది ఏమంటే వాళ్ళ సహజీవనాన్ని మనం వివాహం చేస్తున్నాం, జీవనం గడిపేది వాళ్ళు, కలిసి సంతోషంగా జీవించేవాళ్ళు. సహజీవనం అంటే పేర్లు ఎన్నో వచ్చేస్తుంటాయి, అవన్నీ వాళ్ళిద్దరికి సమ్మతమై జీవించేది అంటారు. వాళ్ళు సంతోషంగా జీవించాలి, కష్టపడాలి. కష్టపడితేనే ఫలితము ఉంటుంది, వాళ్ళకి మంచి బుద్ధులు వస్తాయి. అంతేకాని కట్నం ఆశ చూపి పెళ్లి చేసి నెక్స్ట్ మళ్ళీ మనీ కోసం వాడి కట్నంతో వేధించడం ఇవన్నీ ఉండకూడదు. ఇద్దరి మధ్యలో బాంధవ్యం బాగుండాలి అంటే మనం వెళ్తూ వస్తూ ఉండాలి. మనం కావలసిన పళ్ళు ఇవి తీసుకెళ్ళి ఇస్తూ ఉండాలి, కానీ మనీ మాత్రం ఇవ్వద్దు. పిల్లలకి ఎవ్వరికి ఇవ్వద్దు. మనీ వాల్యూ తేలాలి, కానీ మనీ ఇచ్చే అలవాట్లు చేయకండి. అంతే నేను కోరుకున్నాను.